చెప్పండి. చంద్రబాబు కిషోర్ గారు 1 సెకండ్. కార్మోజీ రమేష్ గారు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒప్పందంలోనే దీనికి ఒక ఆరంభం జరిగింది, అప్పుడే మాటలు కలిసినాయి, అప్పుడే దీనికి ప్రారంభం జరిగింది. సో అక్కడే అసలు శ్రీకారం చుట్టడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు కేసీఆర్ చేసినటువంటి నష్టం. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇద్దరు కలిసి చేశారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఓవైపు అదే బీఆర్ఎస్ పార్టీ దీన్ని అసలు ఒప్పుకునేది లేదు. నీళ్ళు ఇవ్వాలనడం ఎవరైనా ఇవ్వాల్సిందే, ఎవరికైనా ఇవ్వాల్సిందే. కానీ ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది, నీళ్ళు ఇవ్వకపోవడానికి ఎవరికి హక్కులు లేవు. సో ఎవరి వాటా వాళ్ళకి వెళ్లాల్సిందే. కానీ అక్రమంగా తీసుకెళ్లడం నాట్ కరెక్ట్ అన్నది ఈరోజు బీఆర్ఎస్ వాదిస్తున్నటువంటి మాట. సో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేద్దామని ఆ రోజు అనుకున్నారా? ఇట్లా ఏం చెప్తారు? కార్మోజీ రమేష్ గారు. శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పి క్లియర్ గా ఆయన మాట్లాడటం జరిగింది. మరి మేమిద్దరం కుమ్మక్కయ్యి ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆ రోజున మేము ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ రోజున ఆ ప్రాజెక్టు కోసం మళ్ళీ వీళ్ళు తాపత్రయపడవలసిన పనేముంది? ఆపేయచ్చు కదా. ఎందుకు ఆపట్లేదు అంటే వీళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం అనేది ఆయన మాటల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కయ్యి రహస్య ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఆ రోజునే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజున వీళ్ళు ఆపడానికి వచ్చిన నొప్పేంటి? వీళ్ళు ఆపరు. ఏంటంటే తెలంగాణలో ఈ రోజున వీళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి కాబట్టి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం నిజంగా మీరు మీ ఓపెనింగ్ వర్డ్స్ లో మాట్లాడటం జరిగింది. వీళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుకి అప్లై చేసినప్పుడు కేంద్రం క్లియర్ గా చెప్పడం జరిగింది, అనుమతులు ఇవ్వం, మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం, తర్వాత చూద్దామని చెప్పి క్లియర్ గా కేంద్రం ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడం జరిగింది. అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాజెక్టును మేము నిర్మిస్తాం, వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో వచ్చిన కాళేశ్వరాన్ని కట్టుకున్న వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయా, ఈ రకంగా మాట్లాడితే వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి వీళ్ళ నాయకుడు అక్కడ వీళ్ళ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన యొక్క క్షేమం కోసం ఆయన అక్కడ దింపేస్తారు, రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రకంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి ఆయన సీటు కదలకుండా ఉండటం కోసం ఈ రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు లోకేష్ గారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సీటు దింపాలంటే నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మీరు నోట్ చేసుకోండి. నేను ఎక్కడా మాట్లాడలా, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడా మాట్లాడలా. ఈయన ఇంకో విషయం చెప్పారు టీడీపీ అధికార ప్రతినిధి గారు. రోజా గారు అంట చేపల పులుసు పెట్టి కేసీఆర్ గారు ఆ రోజున రాయలసీమని సస్యశ్యామం చేస్తానని చెప్పారంట. అప్పుడు రోజా గారు చేపల పులుసు పెట్టారో ఏం పెట్టారో మరి అక్కడికి వచ్చి చూసారేమో, మరి నాకైతే తెలీదు. ఎక్కడా కేసీఆర్ గారు రాయలసీమ నేను సస్యశ్యామం చేస్తా అని మాట్లాడిన మాటలు దాఖలాలు కూడా నేనైతే చూడలేదు. ఎక్కడ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉంటే కేసీఆర్ ఆ వీడియో సాక్ష్యాలు ఉంటే అన్న చూపించవచ్చు. సార్ ఇప్పుడు అక్కడికి వచ్చారు కానీ రాయలసీమ నేను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడినట్టుగా నేనైతే చూడలా. కానీ లేనిపోని అపవాదులు, నిందలు, అసత్యాలు మాట్లాడటం తప్పు అని చెబుతున్నాను నేను. అలాగే ఈయన ఇంకోటి చెప్పారు, సైబరాబాద్ లాంటి పెద్ద నగరాన్ని మేమే నిర్మించాము అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అయ్యి బాబు, చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ నేనే తెచ్చానంటారు, దాన్ని ఏమంటారు సెల్ సిగ్నల్, లేదా బిఎస్ఎన్ఎల్ మొబైల్, లేదా బిఎస్ఎన్ఎల్ ఆఫీసెస్, లేదా ఇంకా ఏదైనా హైదరాబాద్ నేనే కట్టాను, నేనే సృష్టించాను, ఏదైనా సరే అంతా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సైబరాబాద్ నేనే కట్టానని చెప్పడంలో పెద్ద వింతేం లేదు. సైబరాబాద్కి పునాది వేసింది ఎవరో ఈ రోజున అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఆ రోజున రాజీవ్ గాంధీ గారి సహకారంతో ఆ రోజున సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ని పెడతా ఉంటే
హైదరాబాద్ అయితే చాలా బాగుంటది అని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టిన దాని మీద నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటువంటి నిజాలన్నింటినీ కూడా వీళ్ళు పాత్రేసేసి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేశారన్న అనే విధంగా వీళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ముందు ఆ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి నేను తెలుగుదేశం ప్రతినిధి గారికి చెప్తున్నా. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం బనకచెర్ల ప్రాజెక్టు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. గోదావరి నదికి 4 పాయలు ఉన్నాయి. నాసిక్ నుంచి వచ్చే పాయ ఒకటి, ఇంద్రావతి నుంచి వచ్చేది ఒకటి, ప్రాణహిత నుంచి వచ్చేది ఒకటి, శబరి నుంచి వచ్చేది ఒకటి. శబరి అనేది ఒరిస్సా, అలాగే ఇంద్రావతి, ప్రాణహిత అనేది ఛత్తీస్గఢ్ నుంచి, నాసిక్ మనకు అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ 4 పాయల్లో మెయిన్గా మనకి ప్రాణహిత నుంచి మెజారిటీ ఆఫ్ గోదావరి వాటర్ ఏపీకి వస్తుంది అనేది క్లియర్గా అందరికీ తెలుసు. కానీ ఈ రోజున ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి ప్రాణహిత ప్రాజెక్ట్ అని చెప్పి 50,000 కోట్ల రూపాయలతోటి జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం అక్కడ ప్రాజెక్ట్ ని చేపట్టిన సందర్భం ఉన్నది. ఈ రేపొద్దున ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేటప్పటికి నిజంగా సర్ప్లస్ వాటర్ అనేది పోలవరానికి వస్తుందో రాదో క్లియర్ గా తెలియని పరిస్థితి. ఈ రోజున అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కి ఈయన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 45.72 మీటర్ల ఎత్తులో కట్టవలసిన పోలవరం ప్రాజెక్ట్ ని 41.15 మీటర్లు కుదించి ఈ రోజున ప్రాజెక్ట్ అనే పేరును తీసేసి రిజర్వాయర్, పోలవరం రిజర్వాయర్ గా మార్చిన నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున అటు నుంచి పైనుంచి గోదావరి వాటర్ సర్ప్లస్ వస్తుందో లేదో కరెక్ట్ ఇది లేకుండా పోలవరం ప్రాజెక్టు తగ్గించి రేపొద్దున బనకచెర్లలో నిర్మించడం మూలంగా ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది మనం ఎస్ఎం చేయాల్సిన పరిస్థితి ఉంది, ఎస్టిమేట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దేన్ని మళ్ళీ కేసీఆర్ జగన్ గారి మధ్య రహస్య ప్రాజెక్టు ఇలాంటి తప్పుడు మాటల్ని తెలుగుదేశం ప్రతినిధులు మానుకోవాలని చెప్పి నేను చెబుతున్నానండి. కృష్ణతేజ గారు, గుడ్ ఈవినింగ్.